లాభం కోసమే గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 63 అలైన్మెంట్ మార్చామని బాధిత రైతులు ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రోడ్ నిర్మాణం కోసం లక్షల్పేట్, హజీపూర్ మండలాలకు చెందిన రైతులకు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులు నోటీసులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సభలు నిర్వహించకుండానే నేషనల్ హైవే నిర్మాణం కోసం తమ విలువైన పట్టా భూములను ఇవ్వాలని నోటీసులు జారీ చేయడంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు చట్ట పరిధిలో పనిచేయకుండా కేవలం స్థిరాస్తి వ్యాపారుల లాభాల కోసం రోడ్డు నిర్మాణ అలైన్మెంట్ ను రెండవ దఫా మార్చి తమ భూములు కోల్పోయేలా చేస్తున్నారని ఆరోపించారు. NH63 హైవే కింద రైతుల యొక్క భూములను మరి నిర్దాక్షిణ్యంగా గుంజుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కనీసం DPR లేకుండా మరి వాళ్ళకు నష్టపరిహారం అసలు ఏం జరుగుతుందని చెప్పకుండా రాత్రి నోటీసులు ఇచ్చి మరి 3D ప్రకారంగా వాళ్ళకి మ్యాపులు పంపించేసి మీరు ఖచ్చితంగా ఆర్టీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి బలవంతంగా నోటీస్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఖబర్దార్ అధికారులారా, రైతులను ముట్టుకుంటే వదిలిపెట్టేది లేదు. రైతే రాజని నమ్మిన దేశం కనుక మరి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిని కోరుకోవడం జరుగుతుంది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి సానుకూలంగా ఉన్నారని చెప్పి ఆల్రెడీ రైతులతో చెప్పడం జరుగుతుంది. మరి ఒకవేళ రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఈ జేఏసీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ మరి ఇతర పార్టీలు అందరం కలిసి రైతుల పక్షాన్ని నిలబడతాం. రైతుల కోసం ప్రాణ త్యాగాలకైనా తెగించి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఒక్క రైతుకు కూడా పాత పద్ధతి ప్రకారంగా ఆ రోడ్డు లైన్ చేయాలి. అదేవిధంగా బలవంతంగా ఏ రైతు